పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ముందుగా ఓదెల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుండి ఓదెల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ నిరుద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తానని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ఆశీర్వదించాలని, పనిచేసి చూపిస్తానని ఆయన పేర్కొన్నారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు నెలకొల్పి 35 సంవత్సరాలు పూర్తయినట్లు ఆయన పేర్కొన్నారు. గత 35 సంవత్సరాలుగా విద్యార్థులకు సేవ చేస్తూ వారి ఉన్నత జీవితానికి కృషి చేస్తున్నానని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగుల తరపున గొంతుకనై పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేలా ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులు అధైర్యపడవద్దని, పట్టుదలతో చదివి జీవితంలో ఉన్నత స్థితికి రావాలని ఆయన సూచించారు. పట్టభద్రుల కోసం, నిరుద్యోగుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ముందుంటానని ఆయన తెలిపారు. నా పైన బాధ్యత పెరిగినట్టుగా నేను భావిస్తున్నాను. నేను ఆనందం కంటే ఎక్కువగా ఎలా వీళ్ళ సమస్యలన్నీ తీర్చాలి, వీళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలని చెప్పేసి నేను వీళ్ళు ఆలోచిస్తున్నాను. మరి ముఖ్యంగా మీ అందరూ కూడా తెలిసింది, తెలంగాణలో మరి నిరుద్యోగ సమస్య ముఖ్యంగా బాగా పేర్కొని పోయినది. గత కొన్ని సంవత్సరాల నుంచి చూసినట్లయితే ముఖ్యంగా డిగ్రీ చదువుతున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తాయన్న అసలు విషయం మర్చిపోయారు. వారు బీటెక్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్, లేకపోతే ప్రైవేట్ రంగం, ఎంబీబీఎస్ చేస్తున్నారు, ఒక ప్రైవేట్ డాక్టర్, లేదంటే ఒక సీఏ చేస్తున్నాడు, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఎల్ఎల్బీ చేస్తున్నాడు, ఒక లాయర్. ఇవన్నీ కూడా ప్రైవేట్ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఉపయోగపడుతున్నాయి. కానీ నిజంగానే గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరికైనా వస్తున్నాయంటే ఈ మధ్యకాలంలో లేవు. ఇప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి కాంగ్రెస్ హయాంలో కొన్ని ఉద్యోగాలు సుమారు ఒక 50,000 ఉద్యోగాలు ఇప్పుడు ఇచ్చినామంటున్నారు. అయినా పర్లేదు, కొన్ని లక్షల వేకెన్సీస్ ఇవాళ ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా ఇవాళ వేకెన్సీస్ ఉన్నాయండి. మీరు నమ్మరు, అసలు యూనివర్సిటీ హైయర్ ఎడ్యుకేషన్ అసలు స్ట్రాంగ్గా ఉండాల్సింది. ఏ దేశమైనా రీసెర్చ్ స్కాలర్స్ పెంపొందించాలన్నా అటువంటి యూనివర్సిటీ స్థాయిలోనే సుమారుగా 80 to 90% ఆఫ్ ద వేకెన్సీస్ ఉన్నాయంటే మరి చూడండి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా